నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేటలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ నూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఎస్కే ఫజుల్లా తెలియజేశారు. అనంతరం నాయుడుపేట మున్సిపల్ ఆఫీసు నుండి ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మరియు మున్సిపల్ అధికారులు ర్యాలీగా గాంధీ పార్క్ వరకు వెళ్లి అక్కడ పరిసర ప్రాంతాలను క్లీన్ చేయడం జరిగింది. అనంతరం పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలని అవగాహన కల్పించారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం నిలవల విజయశ్రీ మాట్లాడుతూ పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రపరచుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరుపరచాలని, చెత్తలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మరి అదేవిధంగా మన సభ్యురాలు ఆదేశాల మేరకు ఇచ్చున్నారు, షెడ్యూల్ ఇచ్చినారు. అందులో భాగంగా ఈరోజు మన ఇంటి నుండి వస్తున్నటువంటి తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఏదైతే వేస్టేజ్ వస్తుందో కిచెన్ నుండి దాన్ని హోమ్ కంపోస్ట్ తయారు చేయాలని, దీని మీద మెప్మా సిబ్బంది అదేవిధంగా శానిటేషన్ సంబంధించినటువంటి సెక్రటరీలకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి, అంటే ప్రతి మూడో శనివారం మనం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో జరపడం జరుగుతుంది. ఈ స్వచ్ఛ భారత్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు 3 రకాలుగా చెత్తని డిస్పోజ్ చేయాలి. ఒకటి తడి చెత్త, ఇంకోటి పొడి చెత్త, ఇంకోటి ఏమైనా డ్యామేజ్డ్ గ్లాసులు కానీ, పగిలిపోయిన గ్లాసులు అలాంటివి, సిరంజులు కానీ అలాంటివి కూడా మనం రెడ్ బాస్కెట్లో మనకు 3 బాస్కెట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి 3 బాస్కెట్లలో మనం విడివిడిగా చెత్తని వేయడం వల్ల ఎవరైతే చెత్త తీస్తారో వాళ్ళకు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, అలాగే ఒకవేళ ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని కవర్లో నీట్గా ప్యాక్ చేసి వేస్తే